ఒక చిన్న స్మైల్ కోసం డే అండ్ నైట్ మన చుట్టూ తిరిగే బాయ్స్ మనల్ని అవాయిడ్ చేస్తారా? అసలు గర్ల్స్ లేకుండా ఈ పాగలగలంతా ఏం చేసుకుంటారట్నే? ఎంత స్ట్రైట్ గా ఉండే అబ్బాయి అయినా ఈ చిన్న వంకర్ చూస్తే వంకర్ టింకర్ అయిపోతాడు తెలుసా. సో నో కాంప్రమైజ్. మనం లేకుండా బాయ్స్ బతకలేరని ప్రూవ్ చేద్దాం. ఆల్రెడీ బతికేస్తున్నారు కదే. అబ్బాయిలకి చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. మందు, సిగరెట్, కార్స్, బైక్స్, మూవీస్ ఎక్సెట్రా. మనకి బాయ్స్ తప్ప వేరే ఆప్షన్ లేదే. అయ్యో నా కాన్ఫిడెన్స్ అంత వీక్ అయిపోతుంది. లైఫ్ లో ఫస్ట్ టైం బర్గర్ కొనుక్కొని తిన్నాను తెలుసా. నా బాయ్ ఫ్రెండ్ కి చెప్తానే కాన్సెప్ట్ అవి వద్దని, ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. అయ్యో మ్యాడ్, వాళ్ళు మనల్ని ఇగ్నోర్ చేస్తుంటే నువ్వు వాళ్ళ వెనక వెనక తిరుగుతావా? ఇట్లాగానైతే మన బతుకులు కూడా బాయ్స్ బతుకులు లెక్క అయిపోతాయి. అలా లేదు హే, చెప్పేది విను, నా మాట విను మను ప్లీజ్. ఏమైంది సడన్ గా మాట్లాడటం మానేసావు? ఫోన్ చెయ్యవు, నేను కాల్ చేస్తే తీయవు. నాకు మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. కరెక్ట్ టైంకి ఏంటి ఇలా మను? నాకు అక్కడ నో చెప్పడానికి ఏ రీజన్ లేదు. నువ్వు తప్ప. నీ డెసిషన్ ఏంటో చెప్పు. నీరజ చాలా జెన్యూన్ గా ఏదో ఒక విషయం అర్థమైతలేదు. ఏ వైట్ గర్ల్స్ అన్న కాన్సెప్ట్ లో వాడి అసొంటి అమ్మాయిని టార్చర్ చేస్తుండు. ప్రాబ్లం అంత సింపుల్ గా లేదన్నమాట. ఆడీ వాళ్ళ బ్రెయిన్స్ ని కండిషన్ చేసేసాడు. ప్రస్తుతం బాయ్స్ అంతా జస్ట్ వాడి షాడోస్ అంతే. ఒకవేళ యాడీ ఎవరికైనా తానే ఫస్ట్ ఐ లవ్ యూ చెప్తే అప్పుడు తన కాన్సెప్ట్ ని తనే బ్రేక్ చేసినట్టు కదా. కానీ అది ఇంపాసిబుల్. అయినా యాడీ ఎందుకు ప్రపోజ్ చేస్తాడు? మామూలుగా అయితే చేయడు గాని నాతో లవ్ లో పడితే చేస్తాడు కదా. యు మీన్ నో వే. ఇట్స్ ఇంపాసిబుల్ యార్. మీ బ్రెయిన్ సైజ్ కాదు, నా బ్రెయిన్ సైజ్ తీసుకురండి. Hey, are you okay? Check me out like a doctor. When I be rolling, I be high in the copper. అవి ఆ రాయి కన్నా ఈ రాయి బెటర్. కనీసం నీకు గాయమన్నా చేసింది. ఎక్స్క్యూజ్ మీ, ప్లాస్టర్ మీదే అక్కడ పడిపోయింది. అది ఇక్కడ వీక్గా ఉండే వాళ్ళకి, నాకు కాదు. యాడీ, ఈ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. డెఫినెట్ గా డిస్టింక్షన్ తెచ్చుకోవాల్సిందే. ఆపిల్ వెళ్ళి దాక్కో. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి? హే, గేమ్ ఆడుతున్నావా? ఇందాక చెట్టు ఫీలింగ్ కూడా ఇదే. ఎంఐటి కాలేజ్, నాది సేమ్ కాలేజ్. నేను మీకు ప్లాస్టర్ ఇచ్చింది నేనే. అప్పుడే మర్చిపోయారా? ఎంత అవాయిడ్ గర్ల్స్ అయితే మాత్రం. అవాయిడ్ గర్ల్సా? నీకెలా తెలుసు? నాకు తెలిసిన దాని గురించి ఎందుకులే, ఆ కాన్సెప్ట్ క్రియేటర్కి తెలియని దాని గురించి మాట్లాడుకుందాం. ఏంటిది? అమ్మాయిలకి దూరంగా ఉంటూ అమ్మాయిలకి మీ ప్రేమ విలువ తెలిసేలా ఎలా చేస్తారు? అమ్మాయిలు మీకోసం ఫస్ట్ ఏం చేయట్లేదు, అన్నీ ఫస్ట్ మీరే చేస్తున్నారు. అదే మీ మెయిన్ ప్రాబ్లం. అందుకని ప్రాబ్లం నుంచి పారిపోతున్నారు. అలా పారిపోవడం సొల్యూషన్ ఎలా అవుతుంది? అమ్మాయిల పక్కనే ఉంటూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేరా? బాయ్స్ అంత వీకా? అసలు ఎప్పటికీ దొరకవా? ఆ పాప
ఎప్పుడు దొరుకుతా ఆ పాప ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతావు అప్పుడే దొరుకుతా. నాకైతే ఈ గేమ్ పర్పస్ అదే.